జై శ్రీరామ్. శ్రీరామ కథ 63వ భాగం. మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం. సంకలనం మఖ. ఇంకా అక్కడున్న వానరాలకి ఇది చూడగానే ఎంతో సంతోషం వేసింది. సముద్రాన్ని దాటుదామని వాళ్ళందరూ కలిసి సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటి అవతల ఒడ్డుకి వెళ్ళి గలిగినవాడు ఎవడు, మిగిలిన వానర జాతికి ఎవడు ప్రాణప్రదానం చేయగలడు? ఈ సముద్రం దగ్గర నిలబడిపోయిన వానరాలు సంతోషంగా తిరిగి వెళ్ళి తమ భార్యాపిల్లల్ని చూసేటట్టు చేయగలిగిన వాడు ఎవడో, ఎవరి వల్ల ఈ కార్యం జరుగుతుంది, ఎవరు అలాంటి సమర్థుడు అని అడిగారు. అప్పుడు సరభుడు లేచి, నేను 30 యోజనాలు వెళ్తాను అన్నాడు. అలాగే ఋషభుడు 40 యోజనాలు వెళ్తాను అన్నాడు. గంధమాదనుడు 50, మైందుడు 60, ద్వివిధుడు 70, సుషేణుడు 80. అప్పుడు జాంబవంతుడు లేచి అన్నాడు, నేను యవ్వనంలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉండేవాడిని. పరమేశ్వరుడు త్రివిక్రమాకారంలో వామనమూర్తిగా పెరిగిపోతుంటే నేను ఆయనకి 21 సార్లు ప్రదక్షిణ చేశాను. కానీ ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను. నేను ఇప్పుడు 90 యోజనాలు ఎగరగలను. అప్పుడు అంగదుడు అన్నాడు, నేను 100 యోజనాలు వెళ్ళగలను, కానీ తిరిగి మళ్ళీ ఈ 100 యోజనాలు తిరిగి రాలేను అన్నాడు. అప్పుడు జాంబవంతుడు, అయ్యో అది మహాపాపం. ప్రభువు వెళ్ళి పనిచేస్తుంటే ఆయనని సేవించేవారు హాయిగా కూర్చుంటే అది చాలా అసహ్యంగా ఉంటుంది. నువ్వు వెళ్ళకూడదు. నువ్వు మాకు పనిని పురమాయించాలి. ఎవరిని పంపాలో నాకు తెలుసు, వాడిని నేను పంపిస్తాను, మీరందరూ చూడండి అని ఒక్కడిగా కూర్చున్న హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా హనుమా, ఏమీ తెలియని వాడిలా ఇలా కూర్చున్నావు? ఒకానొకప్పుడు అప్సరసల్లో శ్రేష్ఠురాలైన పుంజకస్థల అనబడే ఒక అప్సరస శాపవశం చేత కుంజరుడు అనే వానరానికి కుమార్తెగా జన్మించింది. ఆమెకి అంజనా అని పేరు పెట్టారు. ఆమె నీ తండ్రి అయిన కేసరి యొక్క భార్య. నీ తల్లి కామరూపి అవడం చేత ఒకనాడు మనుష్య రూపం దాల్చి ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. వాయువు ఆమెను చూసి మోహించి తన దీర్ఘమైన బాహువుల చేత గట్టిగా కౌగిలించుకున్నాడు. అప్పుడు ఆ తల్లి, ఎవడ్రా దుర్మార్గుడు నా పాతివ్రత్యాన్ని చెరప చూస్తున్నాడు అనింది. అప్పుడు వాయువు అన్నాడు, అమ్మా, బ్రహ్మగారు మా తేజస్సులని వానర స్త్రీల యందు ప్రవేశపెట్టి వానరాలని సృష్టించమన్నారు. అందుకని మీ పాతివ్రత్యానికి భంగం కలగకుండా గొప్ప పరాక్రమం ఉన్నవాడు, బుద్ధిమంతుడు, నాతో సమానంగా దూకగలిగిన వాడు, ఎగరగలిగిన వాడైన పుత్రుడు కేవలం నిన్ను నేను మానసికంగా చూసినంత మాత్రానే నీ కడుపు పండి జన్మిస్తాడు అన్నాడు. ఆ కారణం చేత నువ్వు జన్మించావు. నువ్వు పుట్టగానే ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి తినే ఫలం అనుకుని ఆయనని పట్టుకోపోయావు. సూర్యపదానికి అడ్డు వస్తున్నామని కోపం వచ్చి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే నీ ఎడమ దవడ చొట్టపడి కింద పడ్డావు. చొట్టపడ్డ దవడ ఉంది కాబట్టి హనుములు కలిగిన వాడు కనుక నిన్ను హనుమ అని పిలిచారు. నువ్వు అలా పడిపోవడం చేత నీ తండ్రి అయిన వాయుదేవుడికి కోపం వచ్చి భూమి మీద వీచటం మానేశాడు. అప్పుడు బ్రహ్మగారు పరుగున వచ్చి, గాలి వీచకపోతే సృష్టి ఆగిపోతుందని, హనుమ నువ్వు ఏ శస్త్రము చేత నిన్ను ఎవ్వరూ బంధించలేరు అని వరమిచ్చారు. అలాగే ఇంద్రుడు నీకు స్వచ్ఛంద మరణం వరమిచ్చాడు. నీ అంత నువ్వు సంకల్పం చేసి శరీరాన్ని విడిచిపెట్టాలే కానీ నిన్ను పడగొట్టగలిగే పురుషుడు ఈ బ్రహ్మాండంలో ఎక్కడా ఉండడు. నేను ఎన్నో సందర్భాలలో సముద్రంలో ఉన్న పాముల్ని గరుత్మంతుడు తన్నుకుపోతుండగా చూశాను. నీ తండ్రి అయిన వాయుదేవుడు ప్రచండుడై వీస్తే పెద్ద పెద్ద చెట్లు యొక్క కొమ్మల్ని విరిచేస్తాడు. అటువంటి శక్తివంతమైన వాయుదేవుడి కుమారుడమైన నీకు ఆ గమనశక్తి ఉంది. గరుత్మంతుడికి ఆ గమనశక్తి ఉంది. ఇవాళ కొన్ని కోట్ల వానరముల భవిత సౌభాగ్యం ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. నీ వీర్యమును, తేజస్సును, పరాక్రమమును ఒక్కసారి పుంజుకో. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటి సీతమ్మ జాడ కనిపెట్టి ఇక్కడికి రా. హనుమా, నీ శక్తిని చూపించు అని జాంబవంతుడు అన్నాడు. జాంబవంతుడి మాటలు విన్న హనుమంతుడు మేరు పర్వతం
తన శరీరాన్ని పెంచేశాడు. గుహలో నుండి సింహం ఆవలిస్తూ బయటికి వస్తుంటే దానిని చూసి ప్రాణులు భయంతో ఎలా నిలబడిపోతాయో అలా అప్పటి వరకు తమతో తిరిగిన హనుమంతుడు అటువంటి స్వరూపాన్ని పొంది ఒక్కసారి ఆవలించి బాహులను పైకెత్తి ఒక్కసారి విదిల్చి భూమి మీద కొట్టేసరికి వానరములన్నీ భయపడుతూ శ్రీ మహావిష్ణువు దర్శనమైతే ఎలా నిలబడతారో అలా హనుమంతుడిని చూసి అంజలి ఘటిస్తూ నిలబడిపోయారు. అప్పుడు హనుమంతుడు అక్కడ ఉన్న వృద్ధులైన వానరులకి నమస్కరించి, నా తండ్రి వాయుదేవుడు, ఆయన అగ్నిదేవుడికి యొక్క సకుడు, వాయుదేవుడు ఎటువంటి గమనంతో వెళ్తాడో నేను అటువంటి గమనంతో వెళ్తాను. నేను వెళ్తున్నప్పుడు నాకు అడ్డొచ్చిన ఏ ప్రాణినైనా నా వక్షస్థలంతో గుద్ది చంపేస్తాను. పర్వతాలని చూర్ణం చేస్తాను, సముద్రాలని కలియతిప్పుతాను. నా బాహువుల శక్తి చేత ఈ సముద్రాన్ని తిరగతోడతాను. 100 యోజనాలే కాదు, 10,000 యోజనాలైనా సరే, కొన్ని వేల మార్లు అటువైపు నుండి ఇటువైపుకి వెళ్తాను. సూర్యుడు ఉదయిస్తుండగా భూమి నుండి ఆకాశంలోకి వెళ్తాను. సూర్యుడి సమీపంలో నిలబడి నమస్కారం చేస్తాను. సూర్యుడు అస్తమించడానికి పశ్చిమ దిక్కుకు వెళ్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ నమస్కరించి వస్తాను. గరుత్మంతుడు సముద్రం మీద తిరుగుతుండగా ఆయనకి కొన్ని వేల సార్లు ప్రదక్షిణం చేస్తాను. ఇక్కడ నుండి లేచి దక్షిణ దిక్కున ఉన్న సముద్రాన్ని ముట్టుకుంటాను. రావణాసురుణ్ణి కొట్టి చంపేస్తాను, లేదా లంకని పెళ్ళగించి తీసుకొచ్చి చేతితో పెట్టి సముద్రాన్ని యువత ఒడ్డుకి తీసుకొచ్చి రాముడి పాదాల దగ్గర పడేస్తాను. ఇక నా పరాక్రమం ముందు నిలబడగలిగేవారు లేరు. బ్రహ్మగారు దేవేంద్రుడు చెరొక ఆసనం మీద కూర్చుని మధ్య ఆసనంలో అమృతాన్ని పెడితే ఇద్దరి మధ్యలోకి వెళ్ళి చెరొక చేతితో ఇద్దరిని అడ్డగించి అమృతాన్ని తీసుకురాగలను. ఈ భూమి నన్ను తట్టుకోలేకపోతుంది, అందుకని మహేంద్రగిరి పర్వతం మీద నుంచి బయలుదేరుతాను అన్నాడు. అలా హనుమంతుడు ఆ మహేంద్రగిరి పర్వతాన్ని ఎక్కుతుంటే అక్కడున్న గంధర్వులు, విద్యాధరులు ఎగిరి పారిపోయారు. అనిల కుమారుడు హనుమ పదఘట్టానికి ఆ పర్వతం కంపించిపోయింది. చెట్లు నేలరాలిపోయాయి, మృగములన్నీ దిక్కులు పట్టి పారిపోయాయి. హనుమంతుడిని చూసిన వానరాలు, మహానుభావ, ఋషుల యొక్క ఆశీర్వచనం చేత, గురువుల యొక్క ఆశీర్వచనం చేత, దేవతల యొక్క ప్రభావము చేత ఏ విధమైన ప్రతిబంధకము లేకుండా 100 యోజనాలు సముద్రానికి దాటి సీతమ్మ జాడ కనిపెట్టి తిరిగి నువ్వు ఎప్పుడు వస్తావా అని ఒంటిపాదం మీద నిలబడి ఉంటాము. ఇన్ని కోట్ల వానరాలకి ప్రాణము పెట్టిన వాడిగా కీర్తి గడించదువుగాక. నీకోసం పుణ్యకర్మలను చేస్తూ ఇక్కడ నిలబడి ఉంటాము అన్నారు. హనుమంతుడు మానసిక ఉత్సాహము పొంది లంకా పట్టణాన్ని మనసుతో చేరిపోయి ఉన్నాడు. కిష్కింధకాండ సంపూర్ణం. సశేషం. వ్యాఖ్యాత మీనా.